என்ன சார் நீங்க நடந்துவீங்க? கார் ரிப்பேரா? కార్ రిపేర్ పోంగ సార్ పోంగ. నమస్కారం సార్ చంద్రమోహన్ గారు. ఏంటి నడుస్తున్నారు? కార్ రిపేర్ అలాగా. ఏమిటి వీళ్ళందరూ నన్ను నిజంగా చంద్రమోహన్ అనుకుంటున్నారా? చంద్రమోహన్ వస్తున్నాడా? వస్తున్నారు సార్. వెరీ గుడ్. చూడండి బ్రదర్ సురేష్, ఆ తాడి చెట్టు నుంచి జూమ్ బ్యాక్ చేసి సారీ ఆనంద్ మోహన్ నుంచి జూమ్ బ్యాక్ చేసి ఓకే సార్. ట్రాలీ వేసుకోండి. ఏమిటయ్యా చంద్రమోహన్ ఇంత లేట్ గా వచ్చావు? సార్ కారు రిపేర్ సార్ రిపేరు. ఓకే ఓకే నో ప్రాబ్లం. చూడు, ఈ పిక్చర్ లో నీ పాత్ర సిఐడి ఇన్స్పెక్టర్. ఈ రివాల్వర్ తీసుకుని ఈ దొంగతో ఈ డైలాగ్ చెప్పాలి. అలాగే. జగ్గు, ఎందరో కళ్ళు కప్పి ఎంతకాలంగానో తప్పించుకుని తిరుగుతున్నావు, కానీ నా కళ్ళు మాత్రం కప్పలేవు. ఖబర్దార్, మర్యాదగా లొంగిపో. తీసుకో. చెప్పు. ఒక రిహార్సల్ చూద్దామా బాబు? అక్కడ బ్రదర్ సురేష్ రెడీ? రెడీ సార్. చంద్రమోహన్ డైలాగ్ చెప్తావా? యాక్షన్. ఆనందమోహన్. బొట్టు కోసి పేరెట్టావు కానీ ఇప్పుడు పిక్చర్ లో పేరు జగ్గు. ఓహో జగ్గు. జగ్గు, ఎంతకాలం నుంచో ఎంతమందికో పళ్ళు పీకుతున్నావు. ఏం సార్ ఏం సార్? నాయన చంద్రమోహన్, పళ్ళు పీకడం ఏమిటయ్యా? కళ్ళు కప్పే డైలాగ్ వచ్చిందా? సార్. రెడీ? టేక్ యువర్ ఓన్ టైం. అలాగే. టేక్. జగ్గు, ఎంతకాలం నుంచో ఎంతమందికో ఒళ్ళు తోమి. ఎంతకాలం నుంచో ఎంతమందికో మంచినీళ్ళు ఇచ్చో. నాకు మంచినీళ్ళు. చంద్రమోహన్ కి హాట్గా వాటర్ ఇవ్వండిరా. డైలాగ్ చెప్తావా? చెప్తా సార్. చెప్పండి. జగ్గు జగ్గు జగ్గు, అబ్బా, ఎంతమందికో రోడ్డు రుబ్బి. ఈ రుబ్బడాలు పీకడాలు ఎక్కడి నుంచి వచ్చాయ్యా? చంద్రమోహన్, ఎంత పెద్ద డైలాగ్ అయినా ఒక టేక్ లో చెప్పేవాడివే, ఇవాళ ఏమొచ్చిందయ్యా నీకు? ఏనండి, రాత్రంతా ఏఎంలోను వాయిల్లోను ఒకటే షూటింగ్ సార్. నిద్ర లేదు, అందుకే కన్ఫ్యూజన్ గా ఉంది. పర్వాలేదు, టేక్ యువర్ ఓన్ టైం. టేక్ యువర్ ఓన్ టైం. డైలాగ్ వచ్చిందా? చెప్తావా? చెప్తాను సార్. చెప్తాను సార్. 16/1 టేక్ 7. జగ్గు, నన్ను తప్పించుకుని ఎక్కడ పోతావరా? నేను మంట చేసేస్తాను, నేను కూలీ చేసేస్తాను, నేను ఎక్కడ పాకేస్తాను, నీ ఎముకలు ఏరేస్తాను. నమస్కారం సార్. నమస్కారం. రెడీ సార్. లొకేషన్ ఎక్కడ? అక్కడ సార్. మేకప్ అదిగో సార్. ఒకసారి డైరెక్ట్ గా అలాగే. సారీ సార్, లేట్ అయిపోయింది. ఇండైరెక్ట్ కార్ స్టార్టింగ్ ట్రబుల్, అందుకని. నీకు మొదటి నుంచి స్టార్టింగ్ ట్రబులే నాయన. చంద్రమోహన్ అచ్చు నాలాగే ఉన్నాడు. మరి వీడియోడు పట్టుకుంటామండి. మేకప్ కి సార్ ఇద్దరు ఒకేలాగా ఉన్నారు, చాలా వింతగా ఉంది. ప్రపంచంలో ఎన్నో వింతలు జరుగుతున్నాయి నాయన, అందులో ఇదొకటి.
మీరా? అవును సార్. ఓరి మీ అమ్మ కడుపులు మాడా మీరా? ఎవరో దొంగలు అనుకుని హడిలు తెచ్చాను. ఎందుకురా నా మీద అలా దూకారు? పిస్టల్ తో వెంటపడ్డాడు బాస్. 30 తెప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించాడు. ఎవర్రా? ఆ పొట్టి సిఐడి సార్. ఓ మై గాడ్, యాదగిరి నరసింహ. వాడు పిస్టల్ తో మీ వెంట పడితే మీరిద్దరూ ఇక్కడికి ఎందుకు వచ్చారా? వాడిని ఎలాగో తప్పించుకుని వచ్చాం బాస్. ఎక్కడ పడితే అక్కడికి వచ్చేస్తున్నారు. పట్టు వదలని విక్రమార్కుల్లా ఉన్నారే. మీ చెవిటివ్వండి. ఆ సిఐడీలు ఇద్దరు పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకోబోయే వరకు ఎక్కడికి వెళ్తున్నారో ఏం చేస్తున్నారో 1000 కళ్ళతో కనిపెట్టి ఉండండి. వెళ్ళండి ఓకే వెళ్ళండి సార్. వెళ్ళండి. ఎవడ్రా ఆ రోజు మీ ఇద్దరితో గలాటా చేసినవాడు? ఆ పాకలో ఉంటున్నాడు సార్. தம்பி டே தம்பி, என்னடா தம்பி, என்ன பத்தி உனக்கு தெரியாதா? నువ్వు తెలుగు వాడివేగా? తెలుగులో చెప్పు. నేను ఇక్కడ హాస్పిటల్ కట్టదలిచాను, అందరూ వెంటనే ఖాళీ చేయాలి. వెరీ గుడ్. అయితే మేము ఉండటానికి ఫ్లాట్స్ ఎక్కడ కట్టారు? ఫ్లాట్స్ ఏమిటి? ఓహో, డబ్బు తెచ్చారన్నమాట. ఒక ఇంటికి 10,000 ఇస్తే ఇక్కడ టోటల్ గా 100 ఇళ్ళు ఉన్నాయి. అంటే 10 lakhs. ఎలా తెచ్చారు? చెక్కా క్యాషా? పర్వాలేదు, లెక్చర్లు బాగా దంచేస్తున్నావు. బీకామ్ ఫస్ట్ క్లాస్ సార్. ఏ తంబి, నా పేరేంటో తెలుసా? అంటే ఉడుంపట్టు ఉమామహేశ్వరరావు. ఉడతలు పట్టే ఉమామహేశ్వరరావు అనుకున్నాను. పర్వాలేదు చెప్పండి. నేను పట్టే పట్టను, పట్టానంటే ఉడుం పట్టే. అసలు నేను ఇంత పెద్దవాడిని ఎలా అయ్యానో తెలుసా తంబి? అడ్డం వచ్చే నీలాంటి ఎంతో మందిని ఏరి పారేశాను కనుక. అందుకని గలాటా వద్దు తంబి. నేను అదే చెప్తున్నాను. ఇంకా గలాటా కావాలంటే నేను రెడీ. அப்படியா? பரவாயில்லையே, அப்புறம் பார்க்கலாம். 15 సంగతి తర్వాత చూసుకుందాం. మొహం చూడు, లక్క పెడతలాగా. మొహం చూడు, మొహం జీడికాయ మొహం ఇదేను. తప్పు తనదే కాదు, నాది కూడా ఉందిగా. అవును, తన తప్పే ఉంది, అంత నాదే తప్పు. ఎలా ఉన్నా? నేనేం బాగాలేదు. నేను కూడా బాగాలేను. మన ఇద్దరు పెళ్లి చేసుకుంటేనే బాగుంటాం. అయితే చేసేసుకుందాం. చేసుకుందాం. మా ఐదారు మలిగాడా, నీకు సిగ్గు లెక్క లేదు? నీకెన్నిసార్లు చెప్పాను నా చిటికెళ్ళి వెంట పడొద్దని? దాన్ని ఆహుతి చేద్దామనా? అక్క, ఆయన మన ఇంటికి కాబోయే అల్లుడు, నా ముద్దుల కృష్ణయ్య. నా మువ్వగోపాలను ఏమైనా అన్నావంటే నేను సహించను. నీ నోరు మీవే రౌడీ రంగమ్మ. కట్టుకున్న దానికి పట్టిన కూడు పెట్టలేని బికార్ రౌడి వీడు. వీడి మీద ప్రేమాభిషేకం కురిపించి ప్రేమ నగరు కడతానంటావేంటే? ఊరికే భద్రకాళి అరవకు. 2 రోజుల్లో ఈ షోక్ గారు ఉద్యోగం సంపాదించుకుని అప్పుడు కడతాడు నీ ముద్దుల చెల్లెల మెళ్ళలో మంగళసూత్రం. ఊరికే సావరిపోతుల వాక్కు. శభాశ్రాముళ్ళ ఉద్యోగం సంపాదించు, అప్పుడు వేస్తాను మీ ఇద్దరి మీద తలంబ్రాలు. కదా? ఇదెక్కడ న్యాయం? ప్రేమకే సంకెళ్ళా? సాధించాలంటే కేవలం ఉద్యోగమే చేయనక్కర్లేదు, తెలివి ఉంటే ఎన్నో పనులు చేయొచ్చు. సరే, ఏ పని చేయాలో చెప్పండి. మీరు నామోషి అనుకోనంటే చెప్తాను. నాకెందుకంటే నామోషి, నేను బీకామ్ ఫస్ట్ క్లాస్. చెప్పండి. మీకు హితబోధ చేయడం నా ఉద్దేశం కాదు. రోజు వీధిలో సీసాలు, పేపర్లు అంటే ఎంతో మంది వస్తుంటారు. వాళ్ళది వ్యాపారం కాదా? వాళ్ళు బ్రతకడం లేదంటారా? కేవలం ఉద్యోగస్తులు బతుకుతున్నారా? లేదు, ఉద్యోగస్తుల కంటే వ్యాపారస్తులే బాగా బతుకుతున్నారు. మరింకే, మీరు చిన్న పెట్టుబడితో ఏదైనా వ్యాపారం ప్రారంభించచ్చుగా. కరెక్ట్ అండి, ప్రారంభించొచ్చు. కానీ దానికి పెట్టుబడి కావాలిగా. మా ఆఫీస్ లో లోన్ తీసుకొని నేను ఇస్తాను, తీసుకోండి. మీరా? అవును, ఊరికే ఇవ్వలేండి, వడ్డీతో సహా మళ్ళీ తీసుకుంటాను. తక్కాళి, వెండకాయ, అవరకాయ. తక్కాళి, బెండకాయ, కత్తిరికాయ. అమ్మా తక్కాళి. ఏం బా కత్తిరికాయ అన్నవేళ? కిలో 5 రూపాయమ్మా. 5 రూపాయా? నేత తక్కాలి కిలో తక్కాలికి వ్యత్యాసం లేదా? పారంగా ఆంధ్ర తక్కాలి. సరే, 1/2 కిలో కొడు. అమ్మా గోసు వెండకాయ. పారంగా మాకు పిండి వెండకాయ. వేండప్పా. తక్కాలి, బెండకాయ, కత్తిరికాయ. వెళ్ళిపోయిందిరా, వెళ్ళిపోయింది. అరే వాసు, ఏమిటో అవతారం? ఈ వ్యాపారం ఏంటి?
మనిషి. దీనికంటే ఇది బెటర్. అది సరే గానీ నీ సినిమా ట్రైల్స్ ఏమే? ఆ గంగలో కలిసింది. ఆఖరి ఒకటే ఒక ఛాన్స్. ఒక డైరెక్టర్ ఇంటికి ట్రై చేశాను, వాడు ఏ విధంగా ట్రై చేశాడు. అవును, నీ బీకామ్ వస్తే బీకాం 4 గీసుకోవడానికి కూడా పనికి రాలేదు. అవునరా, నువ్వు కూడా ఇలాంటి వ్యాపారం స్టార్ట్ చేయకూడదు? ఆంధ్ర నుంచి వచ్చింది ఇలాంటి వ్యాపారం పెట్టుకోవడానికా? మరి కుక్కమని పరిగెత్తడానిక? ఏడ్చావులే. అవునరా, భోజనం చేసావా? లేదు. ఇదిగో వెళ్ళి ఒక ప్లేట్ మీల్స్ భోజనం చేసి ఇంటికి రా. ప్లేట్ మీల్సా? 3 రోజులు అయిందిరా భోజనం చేసి. ఇచ్చేది ఏదో ఫుల్ మీల్స్ ఇవ్వరాదు? ఇది ఫుల్ మీల్స్ సరిపోతుంది అనుకో. పక్కన చికెన్ ఫ్రై, మటన్ కూర, ఎక్కర్. నువ్వు కుక్క ముందే పరిగెత్తు. త్వరగా ఏమండో ఇదిగోండి. ఇవన్నీ ఎందుకండి మాకు? ఇవన్నీ మీకు మాత్రమే కాదండి, నాకు కూడా. ఎందుకంటే నేను అన్నం మాత్రమే వండుకోగలను. కూర మీరు వండి పెడితే నేను తర్వాత తీసుకెళ్తాను. ఇవన్నీ లోపల పెట్టండి. నా యజమానురాలకి లెక్క చెప్పాలి. యజమానురాలా? అవునండి, ఆవిడ యజమానురాలు మాత్రమే కాదు, ఫైనాన్షియల్ కూడా. బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ విల్ బి ఎ వుమన్ అంటారు. ఎవరా అన్నది? నేను మాత్రం కాదండి, ఎవడో గొప్పడే అని ఉంటాడు. అది నిజమే కదండి. ఎందుకంటే మీరే కనుక లేకపోతే నేను ఇలా బాగుపడేమన్నా ఏంటి. ఈ రోజు లాభం 30 చిల్లరండి. అందులో 30 మీరు ఉంచుకోండి, చిల్లర నేను ఉంచుకుంటాను. ఉంచండి. నాకెందుకండి, మీ దగ్గర ఉంచండి. భలే వారండి, తీర్చిదిద్ది ఆడదు లేకపోతే మగాళ్ళు ఎన్ని చిల్లర ఖర్చులైనా చేస్తారు. ఇదిగో ఉంచండి. అలాగైతే ఇవ్వండి. అంటే నన్ను తీర్చిదిద్దడానికి ఒప్పుకున్నట్టేనా? ఆహా. నిజంగా? అయితే ఒట్టేయండి. ఒట్టు.